పంక్తి భేదం పెట్టి విందు నా బొంద ఓ సైడ్ హెడ్డింగ్ ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి నువ్వు అన్నార్తుడవై ఆకలితో చచ్చిపోతున్న వాళ్లే వస్తే ముష్టి వాళ్ళు తిన్నట్టుగా వెళ్లి ఇలా అడిగితే ఒకడు నీ చేతిలో చెప్పులు వేసుకుని పళ్ళెం పెడతాడు. ఆ పళ్ళెం పట్టుకుని నువ్వు ఇంకోటి దగ్గరికి వెడితే వాడు ఇలా సవ్యసాచిలా ఎడం చేత్తో అన్నం పెట్టి కుడి చేత్తో పప్పేస్తాడు. నువ్వు మళ్ళీ ఇంకో ఇంటికి ముష్టికి వెళ్ళినట్టు ఇంకో దగ్గరికి వెడితే వాడు అప్పడం ఒడియో వాడేస్తాడు. వేసిన తర్వాత అప్పుడు నీవన్నీ పట్టుకుని ఎవరైనా చూస్తారేమో అని దొంగ ఉండా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికో మూలకెళ్ళి నువ్వు తింటూ ఉంటే ఏ పడం కావలసిన వాళ్ళు నీ మోచేతికి తగిలితే ఈ పళ్ళెం కింద పడిపోతాయి. అక్కడి నుంచి మళ్ళీ మంచినీళ్లు కావాలంటే ఎవరిచ్చే వాళ్ళు ఉండరు. ఓ బల్ల మీద ఉంటాయి తెల్లటి గ్లాసులతో, అవి నువ్వు కొంచెం గట్టిగా పట్టుకుంటే పగిలిపోతాయి కదా, నొక్కుపోతాయి. అలాంటి గ్లాసులు ఎడం చేత్తో ఈ పళ్ళెం పట్టుకుని కుడి చేత్తో నీళ్లు తాగి ఇంకొంచెం నీళ్లుంటే ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, నెత్తి మీద పెట్టుకోవాలి. ఇంకా లేకపోతే